10 ఏళ్ల మోదీ పాలనలో దేశంలోని అన్ని రంగాలు నాశనమయ్యాయంది కాంగ్రెస్ పార్టీ. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ వెళ్లిన ఫ్లైట్లో సీటు సరిగా లేకపోవడంతో జనం సమస్యలు గుర్తొచ్చాయా అని ప్రశ్నించింది. యుఎస్ నిధులపై శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి మోదీ సర్కారు భయపడుతోందన్నారు హస్తం లీడర్స్. అమెరికా ఫండ్స్ మోదీకి వెళ్లాయంటూ స్వయంగా ట్రంపే చెబుతున్నాడని విమర్శించారు. ప్రధాని మోదీ పాలనలో దేశంలోని ప్రతి రంగం నాశనమైందని ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ. రైలులో ప్రయాణికులు అవస్థపడుతుంటే విమానంలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించింది. ప్రజల నుంచి ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పట్టించుకునేవారే లేరన్నారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ కు ఫ్లైట్లో సమస్య రాగానే ట్వీట్ చేశారు. ఇన్నాళ్లు జనం ఇబ్బందులు పట్టించుకోకపోవడంతో పరిస్థితి దిగజారిందని విమర్శించింది. ఎన్ని సమస్యలున్నా అంతా బాగుందని డోలు కొట్టడం మోదీకి అలవాటంటూ ఎక్స్ లో పోస్ట్ చేసింది కాంగ్రెస్. మోదీ సర్కార్ యుఎస్ఏఐడి నిధులపై శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి భయపడుతోందన్నారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. దేశంలోని ఏ రాజకీయ పార్టీలు, వ్యక్తులు, సంస్థలకు ఆ నిధులు వెళ్లాయో చెప్పాలన్నారు. యుఎస్ నుంచి వచ్చిన $21 మిలియన్ ఎన్నికలను ప్రభావితం చేయడానికి మోదీ సర్కార్ వినియోగించిందో లేదో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. భారత్కు 2001 నుంచి 2024 మధ్య $2.9 బిలియన్ యుఎస్ఏఐడి నిధులు వచ్చాయన్నారు. వీటిలో అధిక శాతం మోదీ హయాంలో వచ్చినవేనన్నారు పవన్ ఖేరా. पीएम साहब आपसे भी एक आग्रह है कि आपका एक दोस्त है, उनको फोन करें और उनसे दृढ़ता से कहिए कि साहब आपने मेरे बारे में ऐसा क्यों कहा. यू ओ अ रिस्पॉन्स टू द कंट्री. डिड यू और डिड यू नॉट टेक $21 मिलियन from the United States of America to influence the elections in India? ఒక జాతి మనుగడ సాధించడానికి భాష ప్రధానమైన సాధనమన్నారు డీఎంకే ఎంపీ కనిమొళి. కేంద్రం తెచ్చిన త్రిభాషా విధానంతో ప్రాంతీయ భాషలకు ప్రమాదమన్నారు. మనం దేశం గతాన్ని గమనిస్తేనే హిందీ బలవంతంగా రుద్దడంతో అనేక భాషలు కనుమరుగయ్యాయన్నారు. మన పూర్వీకుల నుంచి వారసత్వంగా పొందిన సంస్కృతి సాంప్రదాయాలను మాతృభాష మాత్రమే కాపాడుతుందన్నారు కనిమొళి. I think it's very inappropriate of the minister imposition of Hindi as myopic because we have seen how many languages have been destroyed. It's a very ancient language, it's a classical language and we want to protect it and we cannot let it go because it is going to completely destroy our identity. రాజకీయ లబ్ధి కోసమే మోదీ సర్కార్ త్రిభాషా విధానం తెరపైకి తెచ్చిందన్నారు కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్. తమిళనాడుపై బలవంతంగా హిందీని రుద్దడం సరికాదన్నారు. ఈ విషయం కేంద్రం అర్థం చేసుకోవాలన్నారు. తమిళనాడు భాషాపరమైన వివక్షను అనుమతించే రాష్ట్రం కాదన్నారు మాణిక్యం ఠాగూర్. It is not in the good sense that you discriminate Tamil Nadu. Tamil Nadu cannot be a state where these kind of discriminations will be allowed. A two-language policy has been implemented in Tamil Nadu. Union government should not force the states to adopt to some other policy. Union government must understand that state government right to decide about education. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు అయిపోవడంతోనే బీజేపీ నేతలంతా బీహార్ బాట పట్టారన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి వస్తున్నారని ప్రజలకు తెలుసన్నారు. బీహార్ ప్రజలపై నిజంగా ప్రేముంటే కేంద్ర పరిశ్రమలు ఎందుకు ఇవ్వడం లేదన్నారు తేజస్వి యాదవ్. इन लोगों को बिहार के लोगों से लेना देना नहीं है. केवल ये सत्ता में काबिज कैसे रहें, तिगरम और डीलिंग कैसे किया जाए, मैनेजमेंट कैसे किया जाए, इसी काम के लिए आ रहे हैं और कोई काम के लिए थोड़ी आ रहे हैं. कोनो बेरोजगारी खत्म करने के लिए आ रहे हैं क्या? ये लोग तो आ रहे हैं अपने स्वार्थ के लिए आ रहे हैं. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాత ఎల్ఓపీని ఎన్నుకుంటామని తెలిపింది ఆప్.